హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది రేషన్ కార్డుకి దారులకు సంబంధించిన విషయం అనమాట. ఇక వెంటనే మనం అప్డేట్లోకి అయితే వెళ్దాం. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ అయితే పంచదారనైతే ప్రస్తుతం మార్కెట్లో అయితే 40 నుంచి 45 రూపాయలు అయితే పలుకుతుంది. కానీ మనకి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది వారికి అయితే 13.5 రూపాయలకే అయితే ఇవ్వబోతున్నారు. అది ఎప్పటి నుంచి ఎందుకు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా చూసినట్లయితే అంత్యోదయ అన్న యోజన ఏదైతే ఏఏవై క్రింద రేషన్ కార్డుదారులందరికీ చక్కెర పంపిణీ చేయాలని అయితే పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. జిల్లాల వారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని ఏఏవై ఎవరైతే కార్డుదారులకు ఈ పంపిణీ చేయాలని అయితే ఆదేశించింది. అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా ఎవరైతే ఈ రేషన్ కార్డుదారులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రాష్ట్రంలో అయితే 5.99 లక్షల కార్డుదారులు అయితే వీరు కలిగి ఉన్నారు. కాబట్టి వీరికి గాను గత 599 టన్నుల చక్కెర అయితే అవసరం ఉండగా, ఇక మార్కెట్లో చూసినట్లయితే 40 నుంచి 45 వరకు ధర అయితే పలుకుతుంది. దీనికి సంబంధించి ఈ విధి విధానం ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఇంతమంది జనాలు ఉన్న నేపథ్యంలో 5.99 లక్షల లబ్ధిదారులు అంత్యోదయ అన్న యోజన పథకాన్ని కింద ఈ రేషన్ కార్డుదారులందరికీ గాను ఇక సబ్సిడీపై అయితే 13.50 రూపాయలకే ఇక అందించాలని అయితే మనకి ప్రభుత్వం అయితే నిర్ణయించిన నేపథ్యంలో వీరందరికీ గాను ఇక ఈ పంచదారనైతే సబ్సిడీపై అయితే అందించడం అనేది జరుగుతుంది. ఇది ఇక మెయిన్ ముఖ్యంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే అన్న యోజన పథకం కింద రేషన్ కార్డుదారులు ఉన్నారో వీరందరికీ గాను వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.